హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఈ వీడియోలో వనజంగి గురించి అయితే చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం వెళ్తున్నది వనజంగి కొండలపైకి వెళ్ళే దారి అన్నమాట. మేము మార్నింగ్ 3 o'clock అయితే స్టార్ట్ అయిపోయాము సన్ రైజ్ వ్యూ పాయింట్ కోసం. మనకి అరకులో 3 సన్ రైజ్ వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి. ఒకటి లంబసింగి, ఒకటి వనజంగి అండ్ ఇంకొకటి మదగద. ప్రజెంట్ అయితే మనం వనజంగి గురించి అయితే తెలుసుకుందాము. వనజంగికి వైజాగ్ నుంచి 100 kilometers అయితే ఉంటుంది అండ్ అరకు నుంచి 50 kilometers ఉంటుంది. ఇది పాడేరు అనే విలేజ్లో అయితే ఉంటుందన్నమాట. మనకి పాడేరు విలేజ్కి బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. అక్కడ నుంచి మన ఓన్ వెహికల్స్ ఆర్ ట్యాక్సీస్ అయితే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. పాడేరు విలేజ్ నుండి వనజంగికి 5 kilometers ఉంటుంది. మన ఓన్ వెహికల్స్లో కూడా వెళ్ళొచ్చు. అండ్ వనజంగి వెళ్ళాక అక్కడ ఒక మెయిన్ గేట్ ఉంటుంది. అక్కడ నుంచి మనకి 2.5 kilometers అయితే ట్రెక్కింగ్ కూడా ఉంటుంది. 1 kilometers అక్కడ ఆటోస్ అవైలబుల్లో ఉంటాయి. అదర్వైజ్ మనం బైక్స్ ఉంటే బైక్స్ నుంచి కూడా వెళ్ళొచ్చు. 1 kilometers అయ్యాక అయితే వెహికల్స్ని అయితే అలో చేయరు. అక్కడ నుంచి మనం ఓన్గా ట్రెక్కింగ్ చేసుకుంటూ అయితే వెళ్ళాలి. 1.5 kilometers వరకు స్మూత్ సర్ఫేస్ ఉంటుంది. ట్రెక్కింగ్ ఈజీగా అయిపోతుంది. పెద్దవాళ్ళు కూడా అక్కడికి నడవచ్చు. బట్ ఇంకో 500 meters అయితే చాలా రిస్కీ ఏరియా ఉంటుంది. యంగ్స్టర్స్ మాత్రమే అది ఎక్కగలరు. పెద్దవాళ్ళకైతే అసలు ఛాన్సే లేదు, చాలా రిస్క్. నేనైతే వెళ్ళొద్దనే సజెస్ట్ చేస్తాను. సో 1 kilometer అయితే వచ్చేసాము. ఇక్కడ కొంచెం స్మూత్ సర్ఫేస్ ఉంటుంది ట్రెక్కింగ్ చేయడానికి. ఇక్కడ నుంచి కూడా వ్యూ పాయింట్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మనకి స్టాల్స్ కూడా ఉంటాయి. లైక్ మ్యాగీ, చికెన్ గ్రిల్స్, కాఫీ అండ్ టీ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. కనిపించేవే చిన్న చిన్న స్టాల్స్. ఈ వెదర్లో ఈ వ్యూ పాయింట్లో మ్యాగీ కానీ చికెన్ గ్రిల్స్ కానీ తింటూ ఉంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు అసలు. ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అయితే స్టార్ట్ అవుతుంది మెల్లిగా. ఇప్పుడు కనిపించే హిల్లే అనమాట హార్డెస్ట్ ట్రెక్కింగ్ పాయింట్. ఇంకా 500 meters అయితే పైకి వెళ్ళాలి. ఇక్కడి వరకు 2 స్వెటర్స్ అయితే వేసుకొని వచ్చాం మేమైతే ఆ చలికి. ఈ హిల్ ఎక్కుతుంటే మాత్రం స్వెటర్ కూడా అవసరం లేదు, అన్నీ తీసేసి పక్కన పెట్టేస్తాం. కనిపించేది ఫ్రోస్ట్ అండ్ స్నోఫాల్. ఈ ప్లేస్ విజిట్ చేయడానికి ది బెస్ట్ టైం వచ్చేసి November to February. సన్ రైజ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు మార్నింగ్ 5:30 అయితే అవుతుంది టైము. ఈ సన్ రైజ్ చూడడానికే అందరూ ఎర్లీ మార్నింగ్ అయితే వస్తారు. ఇప్పుడైతే కంప్లీట్ సన్ రైజ్ అయింది. ఇదే అనమాట ది బెస్ట్ వ్యూ. పైన సన్ రైజ్, కింద మేఘాల లాంటి ఫాగ్. చూడడానికి సీనరీ చాలా అందంగా ఉంటుంది. ఈ చల్లటి వాతావరణంలో సూర్యుడి కిరణాలు మన మీద పడుతుంటే ఆ ఫీలింగే చాలా హాయిగా ఉంటుంది. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి అయితే ది బెస్ట్ సీనరీ. సన్ రైజ్ అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ అయిపోయాము. ఇక్కడ మనకి హిల్స్ పైన స్టే చేయడానికి కూడా కింద టెంట్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. స్టార్టింగ్లో వచ్చే దారిలో కూడా మనకి కొన్ని రిసార్ట్స్ అయితే ఉన్నాయి స్టే చేయడానికి. ఇక్కడ నైటే వచ్చి స్టే చేయడం బెటర్, ఎందుకంటే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోవచ్చు సన్ రైజ్ వ్యూ పాయింట్ కోసం. ఇదంతా ట్రెక్కింగ్ వే.
ఇదంతా హిల్ స్టేషన్కి వెళ్ళడానికి రోడ్వే. ఇక్కడ ఆటోస్ అవైలబుల్లో ఉంటాయి అండ్ జీప్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఈచ్ పర్సన్కి 100 అయితే తీసుకుంటారు. ఈ రోడ్వేలో కూడా వన్ సైడ్ మనకి పొలాలు ఉంటాయి అండ్ ఇంకొక సైడ్ అయితే మొత్తం మంచుతో వ్యూ అయితే చాలా బాగుంటుంది. వెళ్ళేటప్పుడు అయితే మేము నడుచుకుంటూనే వెళ్ళాము ఈ వ్యూ కోసం. ఈ రోడ్వేలో కూడా టీ స్టాల్స్ అయితే ఉన్నాయి. చాలామంది ఫోటోషూట్స్ చేస్తున్నారు. ఇక్కడ బైక్ రైడర్స్ స్టంట్స్ చేస్తూ ఫోటోషూట్స్ చేస్తున్నారు. ఇటు సైడ్ మొత్తం అగ్రికల్చరల్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఇంతకీ వనజంగి ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే నా వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.